నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నట్టే జరుగుతోంది, తగ్గేదేలే అంటోంది మోదీ సర్కార్. విపక్షాలు ఢీ అంటే ఢీ అంటోన్న డీలిమిటేషన్పై ముందుకెళ్తోంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్లు, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనతో అనుకున్న లక్ష్యం చేరేందుకు కమలం కసరత్తు చేస్తోంది. రానున్న రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? డీలిమిటేషన్ గేమ్ చేంజర్ కానుందా? భవిష్యత్తులో నవభారత్ ఆవిష్కృతం కానుందా? దేశంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే పొలిటికల్ డివైడ్ రానుందా? చట్టసభల సీట్లను పెంచే నిర్ణయం బీజేపీకి బూస్టింగా, బూమరాంగా? అసలు కాంగ్రెస్ ఎందుకు కలవరపడుతోంది? సదరన్ స్టేట్స్ ఎందుకు వర్రీ అవుతున్నాయి? కాషాయ వ్యూహాన్ని విపక్షాలు ముందే పసిగట్టాయా? గేమ్ చేంజర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భారతావని చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే సమయం ఆసన్నమైంది. 2029 ఎన్నికల నాటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం కాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 16న 2 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రెండింటి సమాచారం ఇచ్చింది. డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదనల ప్రకారం లోక్సభ స్థానాలు 850 కానున్నాయి. రాష్ట్రాల్లో 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 సీట్లు ఉంటాయి. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ ప్లాన్. దేశం మొత్తం యూనిట్గా జరిగే డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ ప్రభావం చూపిస్తున్న నేతలు నియోజకవర్గాల పునర్విభజనపైనే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడాలని, స్టేక్ హోల్డర్ల నుంచి ఏకాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మీటింగ్ జరగనుంది. దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ఇటు మహిళా రిజర్వేషన్లు, అటు డీలిమిటేషన్ను స్టాలిన్ అంది వచ్చిన అవకాశంగా చూస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ సేమ్ సీన్. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మమతా బెనర్జీ విమర్శిస్తున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర నిర్ణయంతో దక్షిణాదికి అన్యాయం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఊరుకునేది లేదన్నారు స్టాలిన్. తమిళనాడు ప్రేక్షక పాత్ర పోషించదు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తోంది. ఇది బెదిరింపు కాదు, ఫైనల్ వార్నింగ్ అంటూ తేల్చి చెప్పారు ஸ்டாலின். ஏப்ரல் 16 நாடாளுமன்ற சிறப்பு கூட்டத்தொடர் கூடுதுன்னு சொல்றதை விட தமிழ்நாடு மேற்கு வங்க தேர்தலுக்கு நடுவில் வலுக்கட்டாயமா கூட்டப்படுதுன்னு தான் சொல்லணும். டீலிமிட்டேஷன்கிற தொகுதி மறுவரைகிற தொடர்பாக அரசியல் சட்ட திருத்தத்தை இந்த தொடர்ல புல்டோஸ் பண்ண போறாங்க. முதல்ல இருந்தே இது பத்தி நம்ம தொடர்ந்து எச்சரிச்சோம். மக்களுக்கு விழிப்புணர்வை ஏற்படுத்தணும். தமிழ்நாடு மட்டுமில்லாம இந்தியா முழுக்க இருந்து இதனால பாதிப்படைய உள்ள மாநில முதலமைச்சர்களையும் முக்கிய கட்சி தலைவர்களையும் சென்னைக்கு அழைச்சு கூட்டு நடவடிக்கை குழு கூட்டம் நடத்தணும். மாநிலங்கள் பாதிப்படையாது என நாடாளுமன்றத்தில் வச்சு பிரதமர் அவர்கள் உத்தரவாதம் தரணும்னு கேட்டோம். பதில் இல்லை. இதுக்காக பல்வேறு கட்சி எம்பிக்கள் பிரதமரை நேரில் சந்திச்சு முறையிட நேரம் கேட்டோம். அதுவும் கிடைக்கல. మరోవైపు డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే కేంద్ర ప్రాథమిక విధానమని, అనవసర భయాలు వద్దని గంగాపురం భరోసా ఇచ్చారు. తెలంగాణ సీఎం చేసిన ప్రతిపాదనలను ఆయన తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమన్నారు కిషన్ రెడ్డి.
అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంటే చేతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతున్నదో, ఇది అన్నిటికంటే ముందు గుజరాత్ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నారు, మంచిది కాదు. గుజరాత్లో సీట్లు పెరగడమో, తెలంగాణలో సీట్లు పెరగడమో, మరి ఇంకో పుదుచ్చేరిలో సీటు తగ్గడమో, వెనుక ప్రాంతాల్లో సీట్లు తగ్గడమో అది మంచిది కాదు. అనేక